ప్రియమైన దేవుని బిడ్డ, ఎదగమని చెప్పినటువంటి దేవుడు ఆ ఎదుగుదలకు కాపుదల భద్రత ఇచ్చే దేవుడు కూడా ఆయనేనంటే. సెలవిచ్చిన దేవుడు ఆయనే, ఆ మాటను నిలబెట్టుకునే దేవుడు కూడా ఆయనే, సమస్తము కూడా చేయుచున్న దేవుడు ఆయనే. కేవలం మనం ఒక సాధనాలు మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల వేళ ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అన్ని విషయాలలో క్రీస్తు వలె మనము ఎదగాలంట, క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మనము రావాలంట. కారణం ఏంటంటే ఆయన రాజ్యంలో సదాకాలం ఆయనతో ఉండవలసినటువంటి వారం. మనం సామాన్యులం కాదండి. ఈ లోక పరిస్థితులను బట్టి మనల్ని మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి చిన్న చూపు చూసుకుంటాం, మనల్ని మనం తక్కువ వారుగా ఎంచుకుంటూ ఉంటాం. నేను ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వారమని తలుస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన వాక్యము సెలవిస్తూ ఉంది, ఆయన యూదా గోత్రపు కొదమ సింహమైన దేవుడు.